సార్ నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానన్న, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ చెట్ల కింద నేచర్ ఫ్రెష్ బ్రీజ్. అంటే మా ఏరియా అంటే ఇక్కడ చాలా బాగుంటుంది, గండిపేట. చాలా ఫ్రెష్గా ఏదో అమెరికాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే పొల్యూషన్ లేని గాలి. అంటే కొంచెం సిటీ అవుట్స్కట్ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సార్ ప్రెసెంట్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రాజెక్ట్స్ అంటే నేను మామూలుగా ఈ టీవీ సిరీస్ వాటిలో బాగా బిజీ అయ్యాను. తర్వాత ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జరుగుతోంది, ఇంకోటి వెబ్ సిరీస్కి ప్లాన్ చేస్తున్నాడు. వెబ్ సిరీస్ చేయడానికి అంటే వెబ్ సిరీస్ ఏంటంటే మన ఓన్ మ్యూజిక్, మనలో ఉన్న స్టఫ్ని ఇంకా పూర్తిగా చూపించడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఆల్బమ్స్ చేయాలంటే దానికి నౌడేస్ అంత కమర్షియల్గా లేదు. అంటే నేను అంత ఖర్చు పెట్టి అంత చేస్తే కూడా నాకు కమర్షియల్గా వర్కౌట్ కాదు. అంటే ఏదో డబ్బు సంపాదించాలని కాదు, అంటే ఆల్బమ్స్ చేస్తే మన తెలుగు ఆల్బమ్స్ నాట్ రీచింగ్ దట్ మచ్. ఒక టైంలో మేము చిక్బక్ ఒక ఆల్బమ్ చేసాం, నేను రాజ్ ఇద్దరు కలిసి చేసేది. సెన్సేషనల్ హిట్ అయింది. అలాగా ఏదైనా ఒక న్యూ స్టైల్లో చేస్తే డెఫినెట్గా హిట్ అవుద్ది. మార్కెటింగ్ ఇవన్నీ కరెక్ట్గా లేవు. ఇప్పుడంతా ఎక్కడ చూసినా రకరకాలుగా ఈ పైరసీ చేయటం, దానివల్ల మొత్తం అంటే ఒరిజినల్ మేము చేసిన దానికి ఫలితం మాకు అందటం లేదు. అందులో దాన్ని అన్నీ కరెక్ట్గా మాట్లాడుకుని చేస్తే బాగుంటుంది. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చేయలేము. వచ్చినప్పుడు రావాలి త్వరగా టైం, ఇంకేంటి మనకు వయసు కూడా అయిపోతుంది కదా. సార్ అంటే వెబ్ సిరీస్ అంటే మీరు సినిమాలు చేశారు, ఇప్పుడు వెబ్ సిరీస్ ఏంటి సార్ కొత్తగా? వెబ్ సిరీస్ ఏంటంటే ఒక మన టీవీ సీరియల్స్ ఉంటాయి కదా, అది టీవీ సీరియల్స్. బట్ వెబ్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు కొంచెం రిచ్ వీళ్ళప్పుడు గేమ్ ఆఫ్ ద థ్రోన్స్ అని అన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తోటి మన చాలా హిందీలో కూడా చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి. మోర్ రియలిస్టిక్గా తీయచ్చు. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ సార్, వెబ్ సిరీస్ ట్రెండ్. ఎస్, ఆ ట్రెండ్లో కొంచెం నాకు మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ కావాలి. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఎంతసేపు సినిమా అంటే టచ్ స్టైల్ చేయాలి అంతే. హీరో అంటే డూయట్ పాటలు ఇవన్నీ రెగ్యులర్ మ్యూజిక్ అనేది ఇంకా మ్యూజిక్లో అయినా ఇంకొక రెవల్యూషనరీగా అయినా చేద్దాం అంటే ఇటువంటి వెబ్ సిరీస్ అటు వాటిల్లో మనకి ఆస్కారం ఉంటుంది. పైగా మంచి బడ్జెట్స్ కూడా, మంచి లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకొని ఈ ప్యాకేజ్ సెటప్ వల్ల మ్యూజిక్ టోటలీ కిల్ అయిపోయింది. టోటల్ మ్యూజిక్ అనేది ప్యాకేజీకి వచ్చేసరికి ఎవరి కాళ్ళు ఏదో మిగిల్చుకున్నాం అనే ఉద్దేశంతో చేస్తాం. ఇక లైవ్ లేకుండా ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్స్, దట్ ఈస్ అ ట్రెండ్. మనం ఏం చెప్పలేం, అవన్నీ కాలంలో మారిపోతుంది, కాలం బట్టి వెళ్ళిపోతూ ఉండడమే అంతేగాని. బట్ వెబ్ సిరీస్ వచ్చేసరికి మ్యూజిక్కి కొంచెం బాగా, అంటే నా వరకు చెప్తున్నా, నేను ఆ కండిషన్ మీద ఒప్పుకున్నాను. అంటే ఫుల్ లైవ్ ఆర్కెస్ట్రా తోటి, అంటే నేను ఇంతకాలం నేను స్టడీ చేసిన మ్యూజిక్ని వాటిని ప్రజెంట్ చేస్తాను. సార్ అంటే లైవ్ ఆర్కెస్ట్రా అంటే ఇంతకుముందు లైవ్ పర్ఫార్మెన్స్లు మొత్తం లైవ్ రికార్డింగ్ ఉండేది. అవును. ఇప్పుడు చూస్తే కొంచెం మనకి ట్రెండింగ్ ఏముందంటే మన ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోద్ది, అన్ని యాప్స్ వచ్చేసాయి. మిక్స్ క్రాఫ్ట్ కావచ్చు, లేకపోతే గోల్డెన్ యాప్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు మనకి లైవ్ రికార్డింగ్ అవసరం లేదని చాలామంది అంటున్నారు. ఇప్పుడు లైవ్ రికార్డింగ్కి మన మాల్ రికార్డింగ్కి ఇప్పుడున్న ట్రెండ్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పటికి అంతమంది ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది లైవ్ ఆర్కెస్ట్రా కూడా వాడుతున్నారు. రేర్ అంటే అది బడ్జెట్ వర్కౌట్ అయినప్పుడు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఒక ఆస్థానం ఆర్కెస్ట్రా ఉండేది. వైలిన్స్ అంటే ఒక 18 మంది, ఇంకా రిథమ్ సెక్షన్ ఒక 15 మంది ఎంతో వాళ్ళు ఉంటారు. కోరస్, ఇంకా కీబోర్డ్స్ ఒక 4-5 కీబోర్డులు ఉంటాయి. ఇలాగ ఆస్థాన పండితుల్లాగా మాకు బిజీ వర్క్ జరిగినప్పుడు అందరూ మా దగ్గర పనిచేసేవాళ్ళు. అప్పుడు రెహమాన్ కానీ అందరూ వీళ్ళందరూ ఒక అందరూ మాన్యువల్ కీబోర్డ్స్ వాడేవాళ్ళు. అప్పట్లో కంప్యూటర్స్ రాలేదు. అలాగా వాళ్ళు మాన్యువల్ కీబోర్డ్స్ ఇంతమంది ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది. ఇప్పట్లో మొత్తం ఎవ్రీథింగ్ ఒక కీబోర్డ్లో మనం చేయొచ్చు. అది ఎంతైనా అలవాటు చేయటం తప్పు, మేము చేయలేదు అది. ఎందుకంటే తెలుసు డెఫినెట్గా ఒక ఇన్స్ట్రుమెంట్తో కూడా చేసేవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ నేను అలా చేసేవాడు ఎలక్ట్రానిక్స్ తోటి. ఎలక్ట్రానిక్స్ వీ గాట్ మోర్ గ్రిప్, కానీ దాన్ని నమ్ముకొని అంటే మొత్తం ఎలక్ట్రానిక్స్ తోటి చేయాలి, చేసి ఆర్కెస్ట్రా అందరినీ చేసేవాళ్ళన్నట్టు చేయలేదు మేము. ఏమో నేను కానీ రాజ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, లైవ్ ఆర్కెస్ట్రా కూడా ఉంటుంది. వాళ్ళకి పని ఉంటుంది, అన్ని రకాలుగా మేము చేస్తాం. అందువల్ల మా సాంగ్స్ అంత రిచ్గా గ్రాండీర్గా ఉంటుంది. అది ఎలక్ట్రానిక్తో పాటు లైవ్ ఆర్కెస్ట్రా కూడా. సార్ అంటే లైవ్ రికార్డింగ్కి వచ్చేసరికి
అంటే ఫర్ సపోజ్ ట్రంపెట్ వాళ్ళు ట్రంపెట్ యూజ్ చేస్తుంటారు, అంటే ఎవరన్నా సరే వెనక ఒక పక్క కోరస్ పాడుతుంటారు. ఫర్ సపోజ్ ఎక్కడైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదనుకుంటాను సార్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లిరిక్స్ రాసుకుంటున్నారు, తర్వాత ట్యూన్ చేసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉంది సార్? ఇంతకుముందు రోజులు తీసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఒక చాలా మంచి పద్ధతి అది. అంటే మ్యూజిక్ అంటే ఒక వాల్యూ. ఫస్ట్ డైరెక్టర్ వచ్చి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మేమంతా కూర్చొని ట్యూన్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే ఆ సబ్జెక్ట్కి 5-6 సిచ్యువేషన్ చెప్పారు కదా, ఒక్కొక్క సిచ్యువేషన్కి 2-3 ట్యూన్లు చేస్తాం. అంటే ఆల్టర్నేటివ్ వినిపించాలి కదా. ఇలాగ మేము ట్రై చేసి నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేస్తాం. చేసిన తర్వాత వాటిలన్నింటినీ సెట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ని పిలుస్తాం. ఒక్కరోజు అంటే 1 వీక్ 10 డేస్ టైం తీసుకుంటాం. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని ట్యూన్స్ వినిపిస్తాం. దాంట్లో వాళ్ళకి నచ్చిన ఓకే ఇమీడియట్గా ఓకే అయిపోతుంది, లేదంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆ సాంగ్ రికార్డింగ్ టైంకి వెళ్ళేసరికి మొత్తం ఆర్కెస్ట్రాని పిలిపిస్తాం. పిలిపించిన రోజు మార్నింగ్ ఒక 1 అవర్లో ఆ సాంగ్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వేసేస్తాం. ఫుల్ అరేంజ్మెంట్స్ అన్ని. అంటే 1 అవర్ 2 అవర్స్ పట్టుద్ది మార్నింగ్. వాళ్ళు ఎలాగో 7:30-8కి వస్తారు ఆర్కెస్ట్రా. నేను 7:15 కంతా స్టూడియోలో ఉండాలి. నేను మార్నింగ్ ఎంత నైట్ ఎంత లేట్ అయినా సరే, అంటే మా కాల్ షీట్ టైమింగ్స్ వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్స్ అనేసి నేను రాజ్ బ్యాక్గ్రౌండ్స్ చేసేసి అని పక్కాగా సెట్ చేసిన తర్వాత అప్పుడు ఆర్కెస్ట్రేషన్ చేసి ఆ పాటని అంతా విని అన్నీ సెట్ చేసి మొత్తం బ్యాలెన్సింగ్ అంటారు. అంటే మొత్తం సౌండ్ ఇంజనీర్ లోపల ఉంటారు కదా, ఈ సౌండ్ ఇంజనీర్కి మొత్తం ఆర్కెస్ట్రా అంతా ఎలా రికార్డ్ చేయాలని అన్ని బ్యాలెన్స్ చేసి పెడతాం. డైరెక్టర్ వస్తారు, ప్రొడ్యూసర్ వచ్చి ఫుల్ సాంగ్ వినిపిస్తాం. అంటే అప్పుడు సింగర్స్ ఉండరు, ఒరిజినల్ సింగర్స్ ఉంటారు, ట్రాక్ సింగర్స్ మా అసిస్టెంట్స్ వాళ్ళు పాడతారు. పాడితే వాళ్ళకి ఐడియా ఉంటుంది డైరెక్టర్స్ వాళ్ళకి. విన్న తర్వాత బాగుంది, లేకపోతే ఇక్కడ కొంచెం చిన్న డ్రాప్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ అది చెప్పకూడదు, అంటే మ్యూజిక్లో ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు కొంతమందిగా అది కొంచెం డైరెక్టర్స్కి ఆ ఫీల్ ఉంటుంది, ఏదో వాళ్ళకేదో ఒకటి ఇదైపోతున్నట్టు. సరే ఎందుకు వాళ్ళతో డిస్కషన్ ఎందుకు, ఎవరికి ఎలా కావాలో చేసి అలా చేసేవాళ్ళం. బట్ మోర్ వాల్యుబుల్గా ఉండదు మ్యూజిక్ అనేది. ఒక చాలా డెడికేటెడ్, అంటే ఎలా చెప్పాలంటే ఒక గౌరవప్రదంగా ఉండేది. మోర్ డిసిప్లిన్. ఈవెన్ మా ఆర్కెస్ట్రా కూడా, కోరస్ కూడా ఎంత డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు స్టూడియోస్లో, వాళ్ళ యాటిట్యూడ్స్ అన్ని అంత అవన్నీ అంటే పూర్వీకుల నుండి వస్తుంది, మా పెద్దవాళ్ళ దగ్గర నుండి వస్తుంది. నాన్నగారు పెండ్యాల గారి దగ్గర, తర్వాత దక్షిణామూర్తి గారు, వీళ్ళందరి దగ్గర నుండి వస్తుంది ఆర్కెస్ట్రా డిసిప్లిన్. అక్కడ మాకు కూడా ఎప్పుడైతే మేము మ్యూజిక్ అయ్యామో అప్పుడు సేమ్ డిసిప్లిన్ కంటిన్యూ అయ్యింది. ఎప్పుడైతే అంటే ఇదంతా చెన్నైలో జరిగింది. చెన్నై తర్వాత హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లోకల్ మ్యూజిక్ కంపోజర్స్ని, లోకల్ సింగర్స్ని అంతా ఎంకరేజ్ చేశారు. ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రీ పీపుల్ ఎంకరేజ్ చేశారు. అక్కడ కొంచెం ట్రెండ్స్ మారింది, సో మేకింగ్ స్టైల్ మారింది, బడ్జెట్స్ పెరిగినాయి, అన్ని రకాలుగా వేరే స్టాండర్డ్లో ఉంది. ఇప్పుడు టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అంటే ఒక మోస్ట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అంటే అంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వచ్చారు, వండర్ఫుల్ డైరెక్టర్స్, మంచి కెమెరామెన్స్, వండర్ఫుల్ కంపోజర్స్ ఉన్నారు మనకి. సో రియలీ రాకింగ్.